సమస్యలను ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఆర్టీసీ ఉద్యోగుల గత కేసీఆర్ ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులని అణగదొక్కినందుకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తుందంటే మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మేనిఫెస్టో పెట్టే సందర్భంగా కేసీఆర్ ని ఓడగొట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తేవాలని చెప్పి ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు, బంధుమిత్రులు కాంగ్రెస్ పార్టీని అధికారంలో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. రూపాయి ఖర్చు లేని భారత రాజ్యాంగం కల్పించిన యూనియన్ రెస్టోర్ చేయలేదు. విలీన ప్రక్రియ పూర్తయింది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, అపాయింటెడ్ ప్రకటించాలి, అది కూడా హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. 2021-25 పే స్కేల్ రావాలి. ఈరోజు ఎవరన్నా చూసుకోవచ్చు, ఆర్టీసీ కార్మికుల జీతాలు హోంవర్క్ కన్నా తక్కువనే. మాకు అడ్డ మీద మా చెల్లె గుంటే ఆటోనారు గిరి పోతే అడ్డ మీద ఉత్తర పని చేస్తామే, ఆమెకు రోజు 1000 రూపాయలు తక్కువ లేదు, మాకు అంత తక్కువ ఉంది. బట్ గుంతమ్మ కొరకు కాదు, రిటైర్మెంట్ అయిన వారికి సెటిల్మెంట్ డబ్బులు లేవు, రూపాయి కూడేసుకుంటే రిటైర్మెంట్ అయితే వస్తాయని చెప్పి మాకు పెన్షన్ లేదు, బతకడానికి ఆసారం లేదు. 15 లక్షలు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తుంటే మేము ఎట్లా బతకాలి? ఈ ఇంపార్టెంట్ సమస్యలు. మెడికల్ అడ్మిట్ అయిన వారికి, చనిపోయిన వారి పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలి. విద్యుత్ వ్యవస్థ సమస్య ఉంది, అది జటిలమైన సమస్య. కాబట్టి ఈ సమస్య పరిష్కరించేందుకు సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఒకసారి వాయిదా ఇచ్చారు పాకిస్తాన్ తోటి యుద్ధమని, సంవత్సరం ఆగినాం. రెండోసారి సమ్మె నోటిస్తే చర్చల ద్వారా పరిష్కరించాలి. కేసీఆర్ పెట్టి పుణ్యమే. సమ్మె నోటిస్తే ఫస్ట్ ఈడీ అధికారులు చర్చలు చెప్తారు, తర్వాత ఎండీ ఇన్వాల్వ్మెంట్ అవుతాడు, కొన్ని సమస్య పరిష్కారం అవుతుంది. పరిష్కారం అయితే 2022 ఏదో అంటుంది అనుకో, ఆ తర్వాత ప్రభుత్వం జరిగిపోతుంది, ప్రభుత్వం కమిటీ వేస్తుంది, ఆఖరి ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంటే గింతిస్తుంటాడు. కానీ ఆ కేసీఆర్ చేసిన విధానం ఆటలు కొనసాగుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజాపాలన అంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు, ఇందిరా రాజ్యం అంటారు. ఈ ఇందిరా రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో కూడా సమ్మె నోటీస్ ఇస్తే సమ్మె నోటీసు సమస్యలు పరిష్కరించడానికి కార్మిక సంఘానికి పిలిపించే ఆనవాయితీని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మర్చిపోయింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యతని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి ఇప్పటికైనా సమ్మె 2 రోజులు కొనసాగుతుంది. మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీరు ఏవైతే మేనిఫెస్టో పెట్టారో అదే చేయండి. మీతో తర్వాత మేము ఏమైనా సమ్మె చేస్తాం, తర్వాత విడ్రా అవుతాం. అనౌన్స్ చేయి. క్యాబినెట్ మీటింగ్ ఉందిగా, ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా గతంలో కూడా ఇచ్చారు, హామీ ఇచ్చారు. మీరు ఇక్కడే ఎల్బీ స్టేడియం, ఇండోర్ స్టేడియంకి వచ్చారు మీరు. అప్పుడు సమ్మె, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేనిఫెస్టో పెట్టిర్రు, ప్రగతి భవన్ బుల్లెట్ మీద ముద్దాడిర్రు, ప్రగతి భవన్ తాకిర్రు. మేము నమ్మినాం, మా కార్మికులు నమ్మిర్రు. ఎలక్షన్ మీరు గెలవాలని చెప్పి, ఉద్యోగం మేలపడాలని చెప్పి కాంగ్రెస్ కండ వేసుకొని చేకూర్చి కోటేయన్నాం, కాంగ్రెస్ కోటేయన్నాం, డిపోలు తిరిగినాం. మీ ప్రభుత్వం తెచ్చినాం. ఈ రోజు వరకు మాట్లాడలేదు. రూపాయి ఖర్చు లేని యూనియన్ల గురించి ఎందుకు ఇవ్వలేకపోతుందని కార్మికులు అడుగుతుంటే సమాధానం చెప్పలేక మానసికంగా కురిగిపోయినాం. 2.5 ఏళ్ళు తప్పుకుని ఆఖరికి బాధ్యతకెళ్ళే ఏం చెప్పాలి కార్మికులకు? ఎందుకు మేనిఫెస్టో పెట్టి సమస్యలు ఇస్తున్నారు? ఈ దమనకాండ ఎందుకు పోలీసు వాళ్ళది? సమ్మె అప్పుడు అదే పని జరిగింది. కేసీఆర్ కు అర్థం కాలేదు. మా 100% కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మీరు అన్నారు అప్పుడు ఏమని, సెల్ఫ్ డిస్మిస్ అని. మొదటి విడత డెడ్ లైన్ నెంబర్ 1, డెడ్ లైన్ 2, డెడ్ లైన్ 3 అన్నారు. ఎవరు రాలే. మేము 100% సమ్మెలో ఉన్నామంటే సమ్మె విజయవంతం. సమ్మె విచ్ఛిన్నకారులు ఎవరు? అట్లా బస్సులతో విచ్ఛిన్నకారులు. మేము 100% సమ్మెలో పాల్గొంటే మా కార్మికులు సమ్మె విచ్ఛిన్నమైనట్టే. మీరు సమ్మె విచ్ఛిన్నకారులు. ఒక సమ్మె విచ్ఛిన్నం పోతే వాయిలేషన్ చేస్తే రాష్ట్రంలో వాయిలేషన్ చేయాలి. వద్దు, గవర్నమెంట్ వాయిలేషన్ వద్దు, మొండోడు నీ అంత అని చెప్పి ఇవ్వాలి. చేయడానికే ఆ రోజు అట్లా జరిగింది. మేము సమ్మె సామరస్యం చేస్తున్నప్పుడు మీరు వేరే వాళ్ళతో వాయిలేషన్ ఉంది. సమ్మె 100% విజయవంతం, సభ్యులు పాల్గొన్నట్టు. ఆర్టిస్కారం లేకుండా బయట తీసుకొచ్చి ప్రజలతో ప్రాణాలతో చెలగడము, లైసెన్స్ తీసుకొచ్చి అడ్డమికలు తీసుకొచ్చి బస్సు నడపడము. నిన్న ఒక యాక్సిడెంట్ అయింది కరీంనగర్లో. ఎవరు బాధ్యులు? కాబట్టి మీరు సమ్మె విచ్ఛిన్నం లేకండి. సమ్మె విచ్ఛిన్నానికి
ఆటో డ్రైవర్ తీసుకొచ్చి లారీ డ్రైవర్ తీసుకొచ్చి నడిపేయకండి. 100% సమ్మె మా కార్మికులు వస్తే స్వచ్ఛందంగా మేము ఒప్పుకుంటాం. మా కార్మికులు తీసుకోబడి మీకు దమ్ముంటే కార్మికులు తీసుకోబడి ఎవరిని తీసుకొస్తారు? ఎవరిని ఆ డెడ్ లైన్ 3 పెట్టే ఎవరు పోయినప్పుడు మీరు కూడా అదే పద్ధతిలో పోతున్నా? కేసీఆర్ పద్ధతిలో రేవంత్ రెడ్డి పోతున్నా? ఎవరు పోయినా ఇప్పుడు? మరి ఇప్పటికైనా తక్షణమే మీ మీద అభిమానం ఉంది, నమ్మకం ఉంది. ఈరోజు కేబినెట్ మీటింగ్ లో తప్పకుండా ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి నిర్ణయించుకోండి. ఎప్పుడైతే 3 చూసినా దీర్ఘకాలిక సమ్మె అవుతుందో ఆ తర్వాత ప్రభుత్వం పడిపోతాయి. 2001లో టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 24 days సమ్మె చేపించింది. తర్వాత కాలంలో ప్రభుత్వం పడిపోయింది. వైఎస్ రాజశేఖర గారు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆర్టీసీ కార్మికుల మద్దతు చాలా ఉందని చెప్పి. 2019లో కేసీఆర్ సమ్మె చేపించిండు. రేవంత్ రెడ్డి గారు గెలిచిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పిండు ఆర్టీసీ కార్మికుల తోడ్పాటు చాలా ఉంది మా ప్రభుత్వం రావడం అని చెప్పి. ఇది దీర్ఘకాలంగా దీని మీద వ్యతిరేకత వస్తుంది. ఈ సమ్మెని అణచివేయాలని చూడకండి. సమ్మెని సామరస్యంగా పరిష్కరించాలని చూడండి. కార్మికులకు మీకు దూరం గారు మీరు దీర్ఘకాలంగా సమ్మెను కొనసాగిస్తే ఆ 2 ప్రభుత్వాలు పెట్టినకైతే మీకు పడతాయని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ వారిగా మీ అభిమానిగా చెప్తున్నా. తక్షణమే సమ్మె నివారణ చర్య చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.